నమస్కారం అండి అందరికి. మనం ఈ వీడియోలో బంగారం రేటు గత 70 సంవత్సరాలుగా ఎంత పెరిగిందో చూద్దామండి. అంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ్ రేటు ఎంత పెరిగిందో చూద్దాం. ప్రతి 10 సంవత్సరాలకి ఎంత పెరిగిందో చూద్దాం. మనకి 1947లో గ్రామ్ ధర వచ్చేసి ₹8.5 ఉందండి. అంటే ఇంచుమించు 8.5 రూపాయలు. అలాగే 10 సంవత్సరాల తర్వాత అంటే 1957లో ₹9 ఉందండి గ్రాము. అంటే ఓన్లీ ఒక ₹1 పెరిగింది. తర్వాత 1967లో ₹10 200 అండి. అంటే ఇంచుమించు గ్రాము 200 పెరిగింది. తర్వాత 1977లో ₹57.600 అండి. అంటే ఇంచుమించు ₹47.5 పెరిగింది. తర్వాత 1987లో ₹257 అండి. అంటే ఇంచుమించు ₹200 పెరిగింది. తర్వాత 97లో ₹472 అండి. అంటే ఇంచుమించు ₹230 పెరిగింది. తర్వాత 2007లో ₹1080 అండి. అంటే ఇంచుమించు మనకి ₹550 వరకు పెరిగింది. తర్వాత 2017లో ₹2990 అండి. అంటే ఇంచుమించు $1100 పెరిగింది. తర్వాత ఇప్పుడు 2025లో ఇప్పుడు 10,000 ఉన్నదండి గ్రాము. అంటే ఇప్పుడు మీరు 2017లో అంటే ఇంచుమించు ఇక్కడ నుంచి మనం 8 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మీరు ఒక 10 గ్రాములు కొనుక్కొని ఉంటాయి. అప్పటికి ఇంచుమించు ఒక 8 లక్షలు పెరిగింది బంగారం రేటు. అలాగే ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా అలాగే పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం 10 సంవత్సరాలకి రేట్ పెరిగిందంటే మీరు ఒకటి గమనించాలి. ఎందుకు పెరిగింది రేట్ అంటే మనకి జనాభా పెరిగే కొద్దీ అలాగే అందరికి ఆదాయాలు పెరిగే కొద్దీ బంగారం కొనే వాళ్ళు ఎక్కువ అవుతారు. మనకి బంగారం ఎక్కడి నుంచి వస్తుందండి? మట్టిలో నుంచి వస్తుంది. కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత బంగారం రాదు. బంగారం అనేది దానికి లిమిట్ ఉంటదండి. అంటే ఇంచుమించు ప్రపంచం మొత్తం మీద 1,00,000 టన్నులు బంగారం ఉన్నదంటే ఇంచుమించు మన వాళ్ళు ఇప్పుడు ఒక 80,000 టన్నుల దాకా బంగారం వాడేశారు. ఇంకా 20,000 టన్నులు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ 20,000 టన్నులు కూడా వచ్చే మళ్ళీ 10-15 సంవత్సరాల్లో లేకపోతే వచ్చే 30-40 సంవత్సరాల్లో ఇప్పుడున్న రేట్ మీద రేట్ పెరిగిపోతుందండి. ఎందుకంటే మనకి సప్లై బట్టే రేట్ ఉంటది. అంటే ఇప్పుడు సప్లై తగ్గిపోయే కొద్దీ డిమాండ్ ఎక్కువ ఉంటది అనమాట. ఇప్పుడు మనకి బంగారం తగ్గిపోయే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటది. మనం బంగారం వాడే వాళ్ళు ఉంటారు కానీ బంగారాన్ని ఎవరు వదులుకునేవారు ఉండరు. సో ఇప్పుడు బంగారం వాడే వాళ్ళు ఇంకా ఎక్కువ కొద్దీ బంగారం రేట్ ఇంకా పెరుగుతూ ఉంటది అనమాట. సో మనకి ఇంకా వచ్చే 10-15 సంవత్సరాల్లో బంగారం రేటు ఒక గ్రాము ఇంచుమించు 50,000-60,000 అవ్వచ్చు. ఇప్పుడు 10,000 ఉన్నది. మనం ఏమో ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇంచుమించు మనం 8 సంవత్సరాల ముందరికి వెళ్తే 3,000 ఉండేదండి గ్రాము. 2017లో 3,000 గ్రాము ఉన్నది. అప్పుడే ఈ బాబాయ్ 3,000 అయిపోయిందంటే గ్రాము అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు 2025 వచ్చేసరికి గ్రాము 10,000 అయిపోయింది. అంటే ఇంచుమించు 7,000 ఇంక్రీజ్ చూపించింది. వచ్చే 10-15 సంవత్సరాల్లో కూడా ఇలాగే ఒక 10 రెట్లు 20 రెట్లు పెరిగిందంటే 10,000 ఉన్న గ్రాము ఇంచుమించు 40,000-50,000 అయిపోతుందండి. అప్పుడు మనం ఆశ్చర్యపోవడంలో తప్పేం లేదు. 2 గ్రాములు ₹1,00,000 అవుతుంది. ఇది మనం ఎంత డబ్బులు ఉంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతోని మనం ఒక సేవింగ్స్ కింద పెట్టుకోవాలనుకుంటే బంగారం కొనుక్కునేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బంగారం అది ఏమవుతుంది, మన దగ్గరే ఉంటుంది. అవసరం పడినప్పుడు మనం దాని ద్వారా డబ్బులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్.